ప్రజలు మంచి ఆలోచన చేసి జగన్ దుర్మార్గ పాలనకు అంతం పలికి కూటమి ప్రభుత్వానికి సహకరించారని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి అన్నారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రొద్దుటూరు మండలంలోని సోములవారిపల్లె ఈశ్వర్రెడ్డి నగర్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఈశ్వర్రెడ్డి నగర్లోని ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి సహకరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపి సంక్షేమ పథకాలు అందుతున్నాయో లేదో అడిగి తెలుసుకున్నారు. మమ్మల్ని పంపించి వీధుల్లో ప్రజల అభిప్రాయం తెలుసుకొని ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు సౌకర్యాలు కావాలో తెలుసుకోమని మమ్మల్ని పంపించిన దాని మీద మేము ఈ ప్రాంతం అంతా తిరిగి ఇక్కడ సమావేశమయ్యి వీళ్ళందరితో కలిసి మాట్లాడి ఈ యొక్క అభిప్రాయాలు కూడా ఎక్కడ చెప్పినారో మా వాళ్ళు రాసుకుంటున్నారు. అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతామని మీకు అందరికీ తెలియజేస్తూ మీరు ఈ ప్రభుత్వం ఎన్నుకునే ప్రభుత్వాన్ని మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకునేదానికి మంచి ప్రభుత్వం మన ప్రభుత్వం అని మంచి గుర్తింపు ఇచ్చినారు మీరు మన ప్రభుత్వానికి అనేది మీకు అందరినీ తెలియజేసుకుంటూ మేము వచ్చినామమ్మా. ఇక్కడ చాలా మంది అంటాడు రోడ్లలో నీళ్లు ఉన్నాయని. రోడ్లలో నీళ్లు ఉండే ఎందుకున్నామమ్మా మీరు రోడ్లు ఇంటికాడికి కాకుండా దావలేకేసారు తాపలు ఎట్లా పోతాయి నీళ్లు. కాబట్టి ఇంటి వారం పడి మీరు డ్రైన్ ఏర్పాటు చేస్తాము. ప్రతి ఇంటి దగ్గర మీరు ఆక్రమించుకునేదంతా తీసేస్తే ఇక్కడ కాలువ కడతాం. ఆ కాలువలు తీసుకొని పోయి మెయిన్ కాలువలో కలుపుతాం. వర్షం వస్తే నీళ్లు లేకుండా పోతాయి. అంతా తీసేసి నాకు ఇష్టమేనా మీకు ఇళ్ళ దగ్గర చేతులు ఎత్తండి మద్దుతాం. కాబట్టి మన ఊరు మన ఇల్లు మన వీధి మనము పరిశుభ్రంగా పెట్టుకోవాలా. నీళ్లు వచ్చేదానికి పోయేదానికి వర్షం నీళ్లు పోయేదానికి మనకు దానికి దారి ఏర్పాటు చేయాలా. కాబట్టి చుట్టూ పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలా. వీళ్ళు కూర్చునేది కూడా అరు చేసినారు. అరు చేసినారు ఎక్కడ నీళ్ళు పోతాయి. ఆ పక్కకు ఈ పక్కకు రోడ్ల మీద నీళ్లు ఉంటాయి. ఒకప్పుడు 1989-90 సంవత్సరంలో ప్రతి ఒక్క